అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పేరుతో ఏర్పాటైన సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా స్విమ్స్లో అభివృద్ధి పనులను వేగిరమే పూర్తి చేయాలని నిర్ణయించింది. స్విమ్స్లో ఏర్పాటైన కేంద్రీయ ఔషధ గిడ్డంగిని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్విమ్స్ అభివృద్ధితో పాటు చిన్నపిల్లల హృదయాలయంలో కూడా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్. 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం. అంతకుముందు బోర్డు మీటింగ్లోనే సిమ్స్లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అందరికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది.